దయగలిగిన మా తండ్రి, ప్రేమగలిగిన యేసు ప్రభువా, దయామేడ పరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి వందనాలు. మహాగణుడ మోహోన్నతుడనికి స్తోత్రాలు. కృపగలిగిన తండ్రి, దయామేడ పరిశుద్ధుడనికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సమయనిధి తరుణనిధి నా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేమందరూ నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి కృప దయచేశారు. నీకు వందనాలు. గొప్ప దేవుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలయ్యా ప్రభువా. ఇదిగో మా దినచర్య ప్రారంభించే ముందు మీతో ఒక మాట మాట్లాడి ప్రారంభించాలన్నటువంటి ఆసక్తితో రీతిగా నీ సన్నిధిలో మోకరించాం ప్రభువా. మీ దయతో జ్ఞాపం చేసుకోండి, నీ కృపతో జ్ఞాపం చేసుకోండి. నిత్యుడొక తండ్రి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి, నీ దయతో, నీ కృపతో, నీ ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. కొన్ని నిమిషాల పాటు నా ప్రభు నీ సన్నిధిలో నేను ఆరాధించడానికి రీతిగా కూడుకున్నాం కనుక ప్రభు, నీ కృపతో, నీ దయతో, నీ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటే మా వెలుగు ప్రకాశింపనిచ్చేటువంటి కృప దయచేయండి. మా వెలుగు ప్రకాశించేటట్లు, ప్రత్యేకంగా వెదజల్లేటట్లుగా ప్రభు మేముండే కృప దయచేస్తారని నీ కనుదృష్టి మామదించమని. గొప్ప దేవుడు నీవు గనక, ఘనమైన దేవుడు నీవు గనక నీ వీటిలో మేము కలిసినతని ఆరాధిస్తూ ఉంటాం. ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రం. తెల్లవారుజామున మరొక రోజులోకి మేము సంతోషంగా అడుగుపెట్టి భాగ్యం దయచేశారు ప్రభు, నీకు వందనాలు. 7వ తారీఖులో ప్రవేశించే కృప దయచేశారు కనుక నీకు స్తోత్రాలు. ఘనమైన తండ్రి, నీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, నీకు స్తుతులు. దయామేడ నీకు వందనాలు. కృపామేడ నీకు వందనాలు. నీ ప్రేమతో, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ తెల్లవారుజాము లేచి వారి దినచర్య ప్రారంభించే ముందు ఎందరైతే మోకరించి ప్రార్థిస్తున్నారో, ఎందరైతే వారి కంఠస్వరాన్ని మీకు వినిపిస్తున్నారో, ఎందరైతే మీతో మాట్లాడడానికి ఇష్టపడి నీ నామస్మరణ చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ నామానికి మహిమకరంగా వాడుకుంటారు. అప్పట్లో నీ ఆత్మ నుంచమని నా దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా నీ కృపను మా పక్షాన నుంచి, ఇదైన మా పక్షాన నుంచి ఇదే మాట్లాడి మహిమయో ఘనతయో ప్రభావాలు పొందమని తండ్రి స్తుతించడానికి నీ సన్నిధిలో మేము కూడుకున్నాం కనుక మీరు మా పక్షాన నుంచి ఉండమని తండ్రి, కూడవలసిన బిడ్డలు మేము కలిసి నేను ఆరాధిస్తుండగా మీరు మా తండ్రితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధన పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుడి,
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కృపనందు దేవునికి అత్యంత ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి మనం ఈ ఉదయకాల సమయంలో ఈ వేకుజామున ఆ దేవాతి దేవునితో మనం అందరూ మాట్లాడటానికి మన వెలుగు ప్రత్యేకమైనది, మనం ప్రత్యేకంగా ఉండగలిసినటువంటి వారము. దేవుని వెలుగు మనలో ప్రకాశింపచేసిన తర్వాత మనం ప్రత్యేకంగా ఉండాలి గనక ఆ ప్రత్యేకమైనటువంటి తత్వాన్ని మనం ఆలోచన చేసేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. భక్తుడు కీర్తనకారుడు మాట అంటాడు 119వ కీర్తనలో 119వ కీర్తనలో 105వ వచనంలో ఒక మాట ఉంది. అది ఏమని ఉంది అని అంటే కనుక మనం చూడగలిగితే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని అక్కడ మనకు తెలియపరిచే ప్రయత్నాలు చేస్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మన పాదములకు దీపము, అది మన త్రోవలకు వెలుగై ఉన్నది అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన వెలుగు చాలా ప్రత్యేకమైంది. ఆయన వెలుగు చాలా ప్రత్యేకమైంది. అలాంటి వెలుగు కలిగినటువంటి దేవాతి దేవుడు, అలాంటి దేవాతి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడడానికి ఈ రీతిగా సమయాన్ని కేటాయించడం జరుగుతూ వస్తుంది. మన దినచర్య ప్రారంభించే ముందు, మన దినచర్యలోకి వెళ్ళే ముందు మనం దేవుని మాట ప్రకారంగా, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచనను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి సిద్ధపడేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపడేవారుగా ఉండాలా, ఉండకూడదా? నీ వాక్యము నా పాదములకు దీపమును, అది మన త్రోవలకు వెలుగునై ఉన్నది అని ఉంది. కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట, కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. మరి ఈ భూమి మీద సకల గ్రంథాలు ఉండొచ్చు. ఈ భూమి మీద 1100 గ్రంథాలు ఉండొచ్చు, లేదా 1200 గ్రంథాలు ఉండొచ్చు, లేదా 1400 గ్రంథాలు ఉండొచ్చు. ఎన్ని గ్రంథాలున్నా వెలుగు ప్రకాశింపచేసేటువంటి గ్రంథం ఒకటి మాత్రం ఉంది. నీకు వెలిగించే గ్రంథం ఒకటి ఉంది భూమి మీద. చాలా గ్రంథాలు మన పరిచయమే. మన అనేక గ్రంథాలు చదువుతూ ఉంటాం, చాలా గ్రంథాలు తీసుకుంటాం, మనం ముందు పెట్టుకుంటాం, చదవడానికి ప్రయత్నం చేస్తాం,
చదువుతాం, చదివి అర్థం చేసుకొని విని మరుక్షణమే మనం ఏం చేస్తామంటే తీసేసి ఆ గ్రంథాన్ని పక్కన వేసేస్తాం. కానీ మనకు వెలుగు నీ వాక్యము తోడనే మాకు వెలుగు ప్రకాశించాను, నీ వాక్కు వినపడం తోడనే మాకు వెలుగు వచ్చింది, నీ వాక్యం వలన మేము వెలుగులో ఉంటున్నాం అని మనం చెప్పగలుగుతామా? చెప్పేటువంటి తాత్పర్యం మనకు కలిగినటువంటి వారి వాళ్ళు ఉండాలంటానికి ఒక గ్రంథం ఉండాలి. మనం చాలా గ్రంథాలు చదవడానికి పనికొస్తాయి, మనం వినడానికి పనికొస్తాయి. సబ్జెక్టులు బాగుంది అని అనిపిస్తూ ఉంటాయి. ఎన్ని గ్రంథాలు ఎలాగున్నప్పటికైనా వెలిగించే గ్రంథం ఒకటి ఉండాలి, ఎలా ఉండాలో నేర్పించే గ్రంథం ఒకటి ఉండాలి, ఎలా నడవాలో చెప్పే గ్రంథం ఒకటి ఉండాలి, నడిచేవాడు ఎలా ప్రయాణం చేయాలో కూడా చెప్పే గ్రంథం ఒకటి ఉండాలి. ఆ చెప్పే గ్రంథం ఎక్కడ తీసిపోతుందో కూడా చెప్పాలి. ఆ గ్రంథం వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ వాక్యము నా పాదములకు దీపము అని కీర్తనాకారుడు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు నీ వాక్యము నా పాదములకు దీపము అని మెన్షన్ చేయాల్సి వచ్చింది? నీ వాక్యము నా పాదములకు దీపమును, అది నా త్రోవనకు వెలుగునై ఉన్నది అనేటువంటి మాట ఎందు విషయంలో అక్కడ కీర్తనాకారుడు ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాడు. తన లైఫ్లో తనకు వెలిగించేటువంటి గ్రంథం ఒకటి ఎదురైంది. అది మనుషుల మాటలను చక్కపరిచేటువంటి గ్రంథం. నా వెలుగు ప్రత్యేకమైంది గనక, ఆ దేవాతి దేవుని వెలుగు నా మీద ప్రకాశింపజేసాడు గనక, నా వెలుగును ప్రకాశింపచేసేటప్పుడు ఆ దేవుని వెలుగును పోలినట్టు వాడు వాళ్ళు నేను ఉండాలన్నటువంటి ఆశపడ్డాడు ఆ రోజున దావీదు. గ్రంథం మనల్ని సవరించేటువంటి గ్రంథం అయి ఉండాలి. మనకు వెలిగించేటువంటి గ్రంథము మనలను చెక్కబెట్టే గ్రంథమై ఉండాలి. జాగ్రత్త, నువ్వు నీ నోటి మాటల్లో నేను చెప్పేటువంటి గ్రంథమై ఉండాలి. వెలిగివ్వటం అంటే చరిత్ర ఒకటే సరిపోదు. వెలిగివ్వడం అంటే జరుగుతున్న సంభాషణ చెప్తే ఒకటే సరిపోదు. నువ్వు ఎలా ఉండాలని నేర్పించే గ్రంథం ఒకటి ఉండాలి భూమి మీద. నీ వాక్యము నా పాదములకు దీపమును, అది నా త్రోవనకు వెలుగునై ఉన్నది. ఆ గ్రంథము దేవుని ముఖమై ఉండాలి. ఆ గ్రంథము దేవుని మాటై ఉండాలి. ఆ గ్రంథము దేవుని ప్రణాళికై ఉండాలి. ఆ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడేటువంటి సందర్భాల్లో ఉండాలి. ఆ గ్రంథం మన చేత పట్టుకోగానే మనం తీయగానే అవును ఇది నా గురించి ఉన్నటువంటి మాట వల్ల ఉందేంటి అనేటువంటి తాత్పర్యం మనకు కలిగినటువంటి సందర్భాల్లో ఉండాలి. 139వ కీర్తన 4వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని పాట. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నువ్వు వెలిగించబడేవాడవా, వెలిగించబడ్డవాడవా? వెలిగించబడ్డవాడవైతే వెలిగించేవాడు వలె ఉంటావు. వెలిగించేవాడవైతే ఎలా ఉంటావు అంటే నీవే ఒక వెలుగులో ఉంటావు. ఒక మార్గాన్ని ప్రత్యేకిస్తావు దేవుని కొరకు. వెలిగించబడనివాడవైతే వెలిగించబడాలి. వెలిగించబడకపోతే దేవుని యొక్క ఆలోచనలో లేనటి వాడవే నువ్వు.
చాలా విశ్వాసం నీకు ఉండొచ్చు, చాలా ప్రార్థన నీకు ఉండొచ్చు. దేవుని గ్రంథం ద్వారా వెలిగించబడ్డావా అనేది ప్రశ్న. నీ వాక్యము నా పాదములకు దీపము అని అన్నాడంటే, మన పాదాలకు దీపం ప్రతి నడిచేటువంటి నడకలో, ప్రతి ప్రయాణంలో ఆయన వాక్యం మనకు వెలుగు వలె ప్రకాశింపచేయాలి. కమ్మర అయిన ఒక కత్తిని తయారు చేయాలనుకున్నప్పుడు ఆ కత్తిని ఆ నిప్పుల్లో పెట్టి కాలుస్తూ ఉండాలి. ఆ నిప్పుల్లో పెట్టినటువంటి కత్తి కానీ గొడ్డలు కానీ ఇట్లా పెట్టి అట్లా అంటే తీసేసాడు అనుకోండి, ఆ కత్తికి కానీ ఆ గొడ్డలకి కానీ ఏ మాత్రము నిప్పు అనేది తగలదు, యథావిధిగానే ఉంటుంది. ఆ నిప్పు ఆ కత్తికి కానీ ఆ గొడ్డలకి కానీ రావాలంటే గనక కాసేపు ఆ నిప్పుల్లో ఉంచాలి. ఆ వాడదాం అనుకున్నటువంటి కత్తిని, ఆ కత్తికి పదును రావాలన్నా, ఆ కత్తిలా తయారవ్వాలన్నా, ఆ కమాన్ ముక్క కానీ ఇనుప ముక్క కానీ గొడ్డల వల్ల తయారవ్వాలన్నా అది పూర్తిగా కాల్చబడాలి. కాల్చబడినప్పుడు ఆ నిప్పు శాంతము ఆ గొడ్డలలోనికి ఆ కత్తిలోని ప్రవేశించాలి. అప్పటి వరకు నిప్పు ఆ బొగ్గుల్లో ఉంది. అప్పటి వరకు నిప్పు ఆ కమ్మరవాన్ని తిప్పేటువంటి ఆ వచ్చేటువంటి ఆ గాలి అది బుసబుసం కొట్టేటువంటి సందర్భం ఉన్నటువంటి ఒక నిప్పుల్లో ఉన్నటువంటి మంట, ఆ వెలుతురు ఇప్పుడు ఎక్కడ రావాలి? ఆ కత్తిలోకి రావాలి. ఆ కత్తిలోకి రావాలి. ఆ వెలుతురు నిప్పు అంటే కనుక అది కాల్చబడుతూ ఉండాలి. అప్పుడు ఆ కత్తి తీయగలిగినప్పుడు ఆ కత్తి ఎట్లా ఉంటుంది? ఎర్రగా కొర్ర కంచి వలె ఉంటుంది. అది ఎర్రని కొర్ర కంచి. ఇప్పుడు ఆ కత్తి తీసి మనం చూడగలిగినప్పుడు ఎట్లా మనం చూస్తాం? దాన్ని ఎలా చూస్తాం? మనకి ఎలా అనిపిస్తుంది చూడగానే? ఇప్పుడు నిప్పు బొగ్గులో ఉందా లేక కత్తిలో ఉందా? ఎలా ఉంది? కత్తిలో ఉందా లేకపోతే నిప్పుల్లో ఉందా? నిప్పులోనే నిప్పే. ఆ నిప్పు అనేక మందిని మండిస్తూనే ఉంటుంది, అనగా అనేక బొగ్గులు మండిస్తూనే ఉంటుంది. ఈ కమ్మరాయన ఆ బొగ్గులను వేస్తూనే ఉండాలి. వేసేటప్పుడు ఆ బొగ్గులు ఎర్రగా రాస్తూనే ఉంటాయి. ఆ బొగ్గులు ఎర్రగా ఉన్నప్పుడు ఎంత కెత్తినైనా ఎలాంటి ఇనప ముక్కనైనా ఏం చేస్తుంది? నిప్పు కాసేపు ఉంచగలిగితే ఆ నిప్పు ఎర్రగా ఆ పెట్టినటువంటి ఐరన్ కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుని వాక్యం ఎట్లాంటిదో తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు కనుక నిన్ను కూడా వెలిగిస్తాడు ప్రత్యేకంగా. నువ్వు వెలిగించబడటానికి కొన్ని అర్హతలు నీకు కావాలి. కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అనే ప్రణాళిక దేవునిది. ఒకసారి 139వ కీర్తన 2వ వచనం నుంచి చదువుదాం. నాకు తలంపులు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకలు నా పడకలు నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా శరీరాన్ని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసేది. వెనుకను ముందును నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ 139వ కీర్తనలో ఒక ప్రత్యేకమైనటువంటి సారాంశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సారాంశం. నువ్వు ఎలా ఉండాలో, దేవుడు ఎలాంటి వాడో,
ఆయన నిన్ను ఎలా చక్కపరుస్తాడో, తన వెలుగులోనికి నిన్ను ఎలా ప్రత్యేకించి తీసుకొని వెళ్తాడో అనే సారాంశాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు దేవాతి దేవుడు. ఏ గ్రంథమైనా మనం చదివి పడేసే గ్రంథంలో ఉండకూడదు. మనం చదివే గ్రంథం మనల్ని సరిచేసే గ్రంథం వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. మనల్ని సవరించే గ్రంథం వలె ఉండాలి. ఆ గ్రంథంలో ఉన్నటువంటి వెలుగు మనల్ని వెలిగించే గ్రంథం వలె ఉండాలి. ఆ గ్రంథము కేవలం గ్రంథంలో ఉండే వెలుగే కాదు, మనల్ని కూడా డిసైడ్ చేసే గ్రంథమై ఉండాలి. ఆ గ్రంథం చదివేటప్పుడు మనల్ని వెలిగించే గ్రంథమై ఉండాలి, మనలో వచ్చే వెలుగై ఉండాలి. అలాగే మనలోకి ఆ వెలుగు రాగానే గ్రంథంలో ఉండే వెలుగు ఆరిపోకూడదు. ఆ వెలుగు మనలో ప్రత్యేకంగా ప్రజలకు ప్రత్యేకంగా కనిపించేటువంటి వెలుగు మనలో కనబడాలి ప్రజలకు. ఆ గ్రంథం మనం అనువాదించినప్పుడు ఆ వెలుగు మనలోకి రావాలంటే మనం కాల్చబడాలి. ఆ వెలుగు మనలోకి రావాలంటే మన నిప్పుల్లో పెట్టబడాలి. ఆ వెలుగు మనలోకి రావాలంటే మొట్టమొదటి మాట ఆ గ్రంథం మనల్ని డిసైడ్ చేయాలి. నువ్వు ఎలా కూర్చుంటున్నావు, ఎలా లేస్తున్నావు, నీకు తలంపు ఎలా పుడుతుందో గ్రహించేటువంటి సందర్భంలోనికి ఆ దేవాతి దేవుడు మన గురించి ఉంటాడు. మన నడక గురించి, మన పడక గురించి ఆయన పరిశీలన చేసేటువంటి తత్వంలోకి వెళ్ళాలి. ఏ మనిషి అయినా నడకనో పడకనో పరిశీలన చేసేటువంటి గ్రంథం ఒకటి ఉందనుకోండి, భయపడతారా భయపడరా చెప్పాలి. భయపడతారా భయపడరా? డెఫినెట్ భయపడతారు. మన నడకను పరిశీలన చేసే గ్రంథం ఒకటి ఉన్నప్పుడు భూమి మీద భయపడతావా భయపడవా? మన నడకను పరిశీలన చేసే గ్రంథం లేకపోతే ఐ డోంట్ కేర్, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి? ఏ గ్రంథం అయితే మాత్రం ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా నడవచ్చు, మన పడక ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఏదైనా గ్రంథం, వెలిగించే గ్రంథం ఏం చేస్తుందంటే డిసైడ్ చేస్తుంది. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా నడవాలి, నువ్వు ఇలా జీవించాలి. నువ్వు మాట్లాడుతున్నావో జాగ్రత్త. మాట నీ నోట రాకమునిపే, మాట నువ్వు మాట్లాడడానికి నీ నాలుకకు రాకమునిపే అది పూర్తిగా తెలిసి ఉన్నది అనేటువంటి మాట చెప్పే గ్రంథం ఒకటి ఉందనుకోండి, భయపడతారా ధైర్యం నిలబడతారా? డెఫినెట్గా భయపడతారు. ఎవరైనా భయపడతారు. అన్ని గ్రంథాలకి పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనల్ని చదివేటప్పుడు మనం డిసైడ్ చేస్తుంది గ్రంథం. మనం చదివేటటువంటి పరిశుద్ధ గ్రంథం మనం డిసైడ్ చేస్తే మనం కన్వర్షన్ చేస్తూ ఉంటుంది, కరెక్షన్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావో డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఉన్నావు సరే ఇలా ఉండు, ఇలా నడుస్తున్నావు ఈ విధంగా నడు, ఏ విధంగా ఆలోచిస్తున్నావు అలా ఆలోచించదు, ఇలా ఆలోచించు, నీ బిహేవియర్నెస్ మార్చుకో. నేను నిజమైన వెలుగును, నిజమైన ద్రాక్షవల్లిను. కాబట్టి నువ్వు అలా అంటుకట్టబడాలంటే నిజమైన ద్రాక్షవల్లి వల్ల నువ్వు కూడా మారాలి. నువ్వు మారాలంటే నిజమైన వెలుగుకు నువ్వు రావాలి. ఆ వెలుగు నువ్వు ప్రకాశింపచేయాలి. ఆ వెలుగు నువ్వు ప్రకాశింపచేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు వెలుగును వెదజల్లేవాడు వలె ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగై ఉండాలి. అవునా కదా? ఆ వెలుగును మనం ప్రకాశింపచేయలేదనుకోండి, నీ వాక్యం నా పాదములకు దీపమునది, నా త్రోవనకు వెలుగై ఉన్నదని అంటే మనం నడిచేటువంటి ప్రతి మార్గంలో వెలుగు వల్ల వెళ్తూ ఉండాలి. ఆ త్రోవకు వెలిగించేటువంటి వెలుగు వల్ల ఉండాలి. ఆ వెలుగు దేవుడు ఒకటైతే ఆ రెండో వెలుగు ఎవరు? రెండో వెలుగు ఎవరు చెప్పండి? మనమా కదా? ఒక వెలుగు దేవుడు, ఆ వెలిగినటువంటి దేవుడు మనల్ని వెలిగించాడు. ఇప్పుడు మనం వెలిగించబడ్డాం. వెలిగించబడిన తర్వాత అనేక మందికి వెలిగివ్వడానికి మనం ప్రయాణం చేసాం అనుకోండి, మన మార్గం అనేక మందికి వెలుతురు వేళ ఉంటుందా, చీకటి వేళ ఉంటుందా? వెలుతురు వేళ ఉంటుంది. అనేక మందికి వెలిగివ్వడానికి సిద్ధపడతాం మనం. ఈ వెలిగివ్వాలంటే ముందు మనం ఎలా తయారవ్వాలి?
ఆ గ్రంథం ద్వారాగా మనం కరెక్షన్ చేసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఆ గ్రంథం మనతో మాట్లాడే గ్రంథమై ఉండాలి. మనం చదివేటప్పుడు మనం డిసైడ్ చేసే గ్రంథమై ఉండాలి. అనేక మంది భక్తులు గ్రంథం చదివి తప్పులు పట్టుకోవాలనుకున్నారు. అనుకోలేదా? ఒక అగ్రకులమైనటువంటి వ్యక్తి, ఒక మంచి నిష్ట కలిగినటువంటి వ్యక్తి, దేవుడు అంటే మండిపడిపోయేటువంటి వ్యక్తి. ఆయన పేరు ఆర్ఆర్కే మూర్తి గారు. వేదాలు ఎందు, ఉపనిషత్తులు ఎందు, భాగవతులు కానీ భగవద్గీత కానీ ఏ గ్రంథమైన అవలీలగా చేసి అవకాశం పెట్టినటువంటి వ్యక్తి. ఏంటి ఈ గ్రంథంలో విషయం ఏంటి? ఏడి పద్దాగా బైబిల్ అంటారు. నీ బైబిల్ చదివి నీ తప్పులు పట్టుకుంటా అని చదివాడు. ఏం చదివి తప్పులు పట్టుకుంటాడు చెప్పండి? బైబిల్ చదువుతా తప్పులు పట్టుకుంటా, అప్పుడు చెప్తాం ఈ పని అని చదవడం ప్రారంభించాడు. తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదవడం ప్రారంభించాడు. చదవగా ఆ బైబిలే తనను కరెక్షన్ చేయడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చేయడం మొదలుపెట్టింది? తప్పులు పట్టుకోవడం చేసినటువంటి వ్యక్తి దగ్గర తన తప్పులు పట్టుకోవడం దేవుడు ఇష్టపడ్డాడు. ఆ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభమైపోయింది. ఆయన ఇంకా చదువుతూ ఉన్నాడు. అగ్రకులస్తుడు. ఎవరికి బైబిల్ అన్నా యేసుక్రీస్తు అన్నా నచ్చే సందర్భాలు లేరు. ఒకవేళ దాన్ని మనస్కరించుకొని ఆ సువార్తలకు వద్దామన్నా ఇంట్లో ఉన్నట్టు వారు ఒప్పందాలకు వచ్చేటువంటి ప్రయత్నాలు అసలు జరగవు. తండ్రి గారు పలానా గ్రంథం చదివి తప్పులు పట్టుకొని నేను ఆ తప్పులను ఖండిస్తాను అని బేషరతుగా చెప్పావు నా కుమారుడు. చదువు అన్నాడు తండ్రి. ఏమన్నాడు? బేషరతుగా చెప్పావు. పట్టుకోవాలంతే. మన ధర్మం అంటే ఏంటో, మన గ్రంథం అంటే ఏంటో, మనం అంటే ఏంటో, మనం ఎలాంటి నిష్ఠులము, ఎలాంటి గరిష్ఠులము ఎవరో తెలియాలి. ఆ బైబిల్ తెలియాలి. చదువు అంటే కుమారుడు చదువుతా ఉన్నాడు. ఇష్టపడట్ల గ్రంథాన్ని అసలు చదివి తండ్రి గారు నేను తప్పులు పట్టుకోవాలని చూస్తే ఈ గ్రంథం భిన్నంగా ఉందేటి? ఈ గ్రంథం నా తప్పులు పట్టుకుంటుంది. రే సరే చదవరా, నీ తప్పులు పట్టుకోవడం ఏంటి? మనం డిసైడ్ చేసే గ్రంథం భూమి మీద ఏమి లేదురా అని అంటున్నాడు తండ్రి. ఆయన తండ్రి లేదు తండ్రి గారు, నా తప్పులు పట్టుకుంటుంది, నన్ను కరెక్షన్ చేస్తుంది ఈ గ్రంథం, ఇది డిఫరెంట్గా ఉందని మొదలెట్టాడు. దూరం ఉండరా అయితే నువ్వు అన్నాడు. ఎవరు? చదవడం మొదలుపెట్టాడు. చదివి చివరికి ఆ నిప్పుల్లో కాల్చబడ్డాడు. చివరికి తాను ఒక వెలుగుగా నిలబడ్డాడు. 5-6 సార్లు రేడియో ప్రసంగాల్లో బైబిల్ అంతా మొత్తం ధ్యానం చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆర్ఆర్కే మూర్తి గారు ఆ చిన్నతనంలో రేడియో ప్రసంగికులు. ఆయన వాయిస్ ఒక ప్రత్యేకమైంది. బైబిల్ తప్పులు పట్టుకోవాలని చదివాడు. బైబిల్ తప్పులను వెదజల్లాలనుకున్నాడు. తెలియపరచాలని కూడా అందరికీ ఏకమై పూర్తిగా గ్రంథం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే కానీ బైబిల్ చదివితే తప్పులు కనబడవు, ఆ తప్పులు కనిపిస్తాయి. అజ్ఞానంగా ఏదో చదువుదాం, ఏదో సంపాదించుకుందాం, నేను పాపులర్ అవ్వాలని చెప్పేసి బురద జైలు వారు మీరు కొందరు చదివితే కనుక ఎలా ఉంటుందంటే వాడికి అర్థం కాదు కాబట్టి గ్రంథం వాడు వెలిగించబడలేడు. ఆడు ఎలాంటి వాడు అంటే జస్ట్ అట్రాక్షన్ కొరిది నిప్పుల్లో మనం కర్రపులు కానీ జస్ట్ ఒక కడ్డి ముక్కని ఇలా పీడ తీసేసామనుకోండి, ఆడు కాళ్ళు ఆ మంట, ఆ ఎర్రతనం, ఆ నిప్పు అతనిలోకి ప్రవేశించదు. అలా ఇళ్ళలో వచ్చేస్తాడు. అసలు నిప్పు ఆ వ్యక్తిని దహిస్తుందా లేదా, ఆ వ్యక్తిలోకి నిప్పు వస్తుందా లేనటువంటి విషయం తెలియాలంటే ఎంతసేపు ఉండాలి గ్రంథం దగ్గర? ఎంతసేపు ఉండాలి?
ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివేటువంటి తత్వంలో కాదు నువ్వు వెళ్ళాల్సింది. స్క్రిప్ట్ చదివేటప్పుడు నువ్వు నిజమైనటువంటి యథార్థమైనటువంటి మనసు కలిగిన వాడు అయితే గనక, ప్రతి గ్రంథం మీద పట్టుంటే గనక, ప్రతి గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదువు చూడు. ఏదో గ్రంథం డిసైడ్ చేస్తుంది, ఏదో గ్రంథం నిన్ను వెలిగించే ప్రయత్నం చేస్తుంది. ఎంతో నిష్ఠ అలరకమూర్తి గారికి, తన వేదాలన్నా ఉపనిషత్తులన్నా గ్రంథాలన్నా. బైబిల్ చదివి తప్పులు పట్టుకుంటాను మా దేవి దేవతల కన్నా నువ్వేంటి చెప్పేది, ఈ గ్రంథం ఏంటి తీసినట్టు బైబిల్ గ్రంథాలు చదువుతాను చూడు పాస్టర్ గారు ఒక్కొక్కరికి ఉన్నదని చెప్పేసాడు. ఆ రోజున ఏం చేశాడు? చివరికి తనే వెలిగించబడ్డాడు, కాల్చబడ్డాడు. తన పెద్దలకు అపవిత్రత పోయింది. 6 సార్లు రేడియోలో మొత్తం ఆదిగంట ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేయగలిగాడు. టీవీ ప్రసంగికుడు, మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరంటే ఆయన ఒకటే. అన్నిసార్లు చదివిన వ్యక్తి. చాలామంది ప్రసంగికులు అయ్యారు కానీ అన్నిసార్లు. నా చిన్నతనంలో ఆయన రేడియో ప్రసంగం చేసేటప్పుడు ఆ చిన్న చిన్న రేడియోల్లో ఆయన వాయిస్ వస్తూ ఉండేది. కరెక్ట్గా సాయంత్రం రాత్రిపూట 7 గంటలకి రోజు ప్రారంభం నుంచి లాస్ట్ వరకు 5 సార్లు 6 సార్లు చదివేశాడు ఆయన. బైబిల్ మొత్తం అందరికీ చదివి వినిపించేసి. కరెక్షన్ చేసేటువంటి గ్రంథం, నిన్ను కరెక్షన్ చేసే గ్రంథం ఈ భూమి మీద ఉందరా అంటే ఏదన్నా ఆయన గ్రంథం ఉందంటే కనుక అది పరిశుద్ధ గ్రంథం ఒకటే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనల్ని కరెక్షన్ చేసే గ్రంథం అనుకుండాలా, మనల్ని కరెక్షన్ చేయని గ్రంథం అనుకుండాలా. స్నానం చేసే వ్యక్తి పూర్తిగా స్నానం చేయాలి. ఇలా జల్లుకుంటే అర్థం అవుతుంది. ఇలా జల్లేసుకొని స్నానం చేశానంటే ఉపయోగం ఏముంది? ఇలా చిలకరించుకొని స్నానం చేసేసేలో వచ్చంటే ఎలా ఉంటుంది? స్నానం చేసేవాడు పూర్తిగా స్నానం చేయాలి. గ్రంథం మీద పూర్తిగా అవగాహన కలగాలి, పూర్తిగా పట్టుదల రావాలి. పట్టుదల వచ్చినప్పుడే వాక్యం అంటే నీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అర్థం కాదు కదా. నీ వాక్యం నా పాదములకు దీపం అనేటువంటి మాట మనం చదివేటప్పుడు ఆ వెలుగులోకి మనం వెళ్ళాలి. దేవుడు వెలుగా, రైట్, వెలుగు. మరి నువ్వెవరు? దేవుడు వెలుగు, మరి నువ్వెవరు? నేను కూడా వెలుగునే. మరి వెలిగించబడ్డావా? పడలా. ఎందుకు? నేను ఏదో రహస్య విశ్వాసిని. ఎట్లా రహస్య విశ్వాసివి? మెరుపు తీగలా కనిపిస్తూ ఉంటాను. ఎలా కనిపిస్తావు? ప్రార్థన చేసేవాళ్ళు మెరుపు తీగలు కనబడతావు, పాట పాడేవాడు మెరుపు తీగలు కనబడతావు, ఆరాధించడం మెరుపు తీగలు కనబడతావు. మరలా కనబడను ఇంకా. బాబు ప్రార్థన చేయండి. ఏటి పాస్టర్ గారు? శనివారం వచ్చానా? వచ్చాను. ఆదివారం వచ్చానా? వచ్చావు. సరిపోదా మరి? అవునా? ఎలా సరిపోద్దు బాబు అన్నాడు అనుకో. ఎలా అయితే కుదరదండి. నువ్వు మరీ బాగా ఎక్కువగా చెప్పేస్తున్నావు అన్నీ ఏకమే. బాబు నువ్వు వెలిగించబడాలంటే రోజు ఉండాలయ్యా నిప్పుల్లో అంటాడు సేవకుడు. ఏమంటాడు? 119వ కీర్తనలో 105వ వచనం నువ్వు న్యాయం చేయాలంటే దేవుడే వెలుగు కాదు, మనం కూడా వెలుగులో నిలబడాలి, వెలుగై నిలబడాలి. నువ్వు వెలుగుగా లేవు, నీ వెలుగు ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. నువ్వు వెలుగు సంబంధం అయితే ఎలా వెలిగించబడాలి? ఆ వెలుగులోకి వెళ్ళి నిలబడితే, ఆ వెలుతుల్లో నువ్వు ప్రవేశించగలిగితే, ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు, నువ్వు వెలిగించబడినప్పుడు, ఆ వెలుగు నీ ద్వారా ప్రకాశించేటప్పుడు కొందరికి వెలుతురిస్తుంది ఆ వెలుగు. ఆ వెలుతురప్పుడు వెదజల్లుతుండగా, ఆ వెలుగు అప్పుడు వెదజల్లుతుండగా నీకు అర్థమవుతుంది, ఎస్ నేను కూడా వెలిగించబడ్డాను, నేను కొందరికి వెలిగివ్వగలుగుతున్నాను. ఎవరి ద్వారా అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా. నన్ను కరెక్షన్ చేసింది గ్రంథం. ఏం చేసింది గ్రంథం? నన్ను కరెక్షన్ చేసింది. కరెక్షన్ చేసేటువంటి గ్రంథమై ఉండాలి ప్రతి మనిషిని. కరెక్షన్ చేయడం ఎలా కరెక్షన్ చేయాలి? నేనున్నా జాగ్రత్త. నీ నడకేంటో నాకు తెలుసు, నీ పడకేంటో నాకు తెలుసు, నీ తలంపులేంటో నాకు తెలుసు, నువ్వేం మాట్లాడబోతున్నావు, నువ్వేం చెప్పబోతున్నావు. మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నదని దావీదు మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. నేను మాట్లాడదాం నా మాట ప్రస్తావన తీసుకొచ్చే సమయానికే ఆ మాట నీకు తెలిసయ్యా, ఆ మాట నీకు తెలుసు. మరి నీకు తెలిసేటప్పుడు నేనేం చేయగలుగుతాను? నీ గ్రంథం, నీ మాట, నీ వెలుగు నన్ను పూర్తిగా మారుస్తుంది.
నేను మాట్లాడేటప్పుడు ఆ మాట తెలిసిపోతుంది. కాబట్టి ఆలోచించి నేనేం చేయాలి? మాట్లాడాలి. వెలుగు అనేటువంటి మాటకి చాలా వివరణ ఇవ్వచ్చు, చాలా వ్యాఖ్యానాలు చేయొచ్చు. మనం ఈరోజు ఎట్లా ఉంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువు వెలుగు కనుక నా దేవుడు వెలుగు అని గొప్ప చెప్పుకుంటున్నాం. మరి ఆ వెలుగులోకి నువ్వు రావా? వెలుగులోకి నువ్వు రావా? వెలిగించబడవా? నువ్వు వెలిగించబడి దేవుని కొరకు సువార్తకి సేవ కొరకు వెళ్ళవా? ఎప్పటికీ నువ్వు వినేవాడువేనా? ఎప్పటికీ నువ్వేదో అప్పటికప్పటికే జస్ట్ అలా వెనకలో వచ్చేసేటువంటి తత్వాలు ఉండడమేనా? నేను వెలిగించబడ్డ తర్వాత నేను అనేక మంది వెలిగేవాళ్ళు చెప్పేసిన తత్వంలోకి నువ్వు వెళ్ళవా? మానవునిగా వచ్చి అనేక మందిని ఆయన వెలిగించాడు. తప్పులు పట్టుకున్నటువంటి వ్యక్తినే తన తప్పులు పట్టుకుంటేలా చేశాడు దేవుడు. తన కొరకు సాక్షి నిలబడేశాడు దేవాతి దేవుడు. అవగాహన లేనింటి వారు చదివితే అర్థమయ్యేది కాదు. ఎవరు చదివినా సంభాషణ అర్థమవుతుంది, కానీ వారి తప్పులు కరెక్షన్ చేసుకోవడానికి ఇష్టపడరు. వారికి తెలుసు, అమ్మో ఇది నా గురించి అని చెప్పేసి అని తెలుసు. వాళ్ళు చదివేటప్పుడు ఒప్పుకోరు. ఎందుకంటే వారు పూర్తిగా స్నానాలు చేసేవాళ్ళు కాదు, పూర్తిగా అవగాహన ఉన్నవారు కాదు. ఏదో బ్రతకాలే. మన దేవుడు ఎంత ప్రేమమేటంటే వాడు ఒకవేళ దూషించి శపించి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పటికీ దేవుని పేరు చెప్పి శపిస్తున్నప్పుడు కూడా బ్రతకంటాను వదిలేశాడు దేవుడు. ఏం చేశాడు? ఎలాగైనా నా నామం తెలుసుకుంటున్నావు కదా నువ్వు, ఎలాగైనా నా పేరు నువ్వు చెప్పుకుంటున్నావు కదా, బ్రతుకు వదిలేశాడు. లేకపోతే అంత రకంగా మాట్లాడే చాయిస్ వాడికి ఉండదు. వాడు మాట్లాడేది ఏదో దేవుడు తెలుసు ముందుగానే. వ్యతిరేకంగా మాట్లాడేవారైనా, వ్యతిరేకంగా దూషించేవారైనా, వ్యతిరేక భావాలకు వెళ్ళేటువంటి వారైనా, వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసేవారైనా, దేవదోషం చేసేవారైనా, దేవుని గురించి వ్యతిరేకత కలిగినటువంటి మాట్లాడేటువంటి తత్వాలు వారు ఉండేటువంటి వారైనా దేవుని తెలుసు వారు ఏ విధంగా మాట్లాడతారు. దేవుని తెలుసు. మాట నా నాలుకకు రాకమునుపే అది నీ కవిలలో రాయబడి ఉంది. నీకు తెలిసే ఉన్నది, నీకు తెలిసే పూర్తిగా తెలిసే ఉందని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, పూర్తిగా తెలిసే ఉన్నది అనేటువంటి మాట ఆయన మాట్లాడగలుగుతున్నాడు అని అంటే కనుక కీర్తనకారుడు తనని ఎలా డిసైడ్ చేసింది ఆ గ్రంథం, తనని ఎలా కరెక్షన్ చేసింది ఆ గ్రంథం, తనని ఎలాగా బైబిల్ గ్రంథం ముందు తీసుకుని వెళ్ళగలిగింది, ఆ గ్రంథం అటువంటి సారాంశం ఏంటి, ఎందుకు ఆ విధంగా గ్రంథం ప్రత్యేకించబడి తనని కరెక్షన్ చేసింది గ్రంథం, ఎలా కరెక్షన్ చేసిందనంటే కనుక తన లైఫ్లో తను చేయకుండా తప్పు తను చేశాడు. పడక విషయంలో పడిపోయాడు, వెంట పట్టుకున్నాడు దేవుడు. ఆ గ్రంథం కరెక్షన్ చేసింది, ఆయన మాట కరెక్షన్ చేసింది. తండ్రి మీరు వెలుగయ్యారు, వెలిగించబడాల్సిన నేను వెలిగించబడుకోకుండా అజ్ఞానంగా జీవించాను. ఈరోజు మన దినచర్య ప్రారంభించేటప్పుడు దేవుని స్వరూపం కలిగి వెళ్ళాలి. ఒకప్పుడు దేవుని పోలికలు మనందరూ ఏకమే, ఒకప్పుడు దేవుని స్వరూపాలు మనందరూ ఏకమే. ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు ఆయన స్వరూపం లేదు మన దగ్గర? ఇప్పుడు దేవుని స్వరూపాన్ని ఎందుకు మనం కోల్పోయాం? దేవుని స్వరూపం విషయం ఎందుకు అజ్ఞానవంతులు అయిపోయాం? ఆ పోలికల్లో నుండి మనం తప్పిపోయాం, ఆ స్వరూప లక్షణాల నుండి మనం దిగజారిపోయాం, ఆ స్వరూప లక్షణాల నుంచి మనం అజ్ఞానంగా బయలుపడిపోయాం. మనం కాల్చబడాల్సిన మన పెదవులు పవిత్రపడాల్సినటువంటి మన పెదాలు పవిత్రపరచుకోలేదు, మనల్ని మనం సవరించుకోలేదు, మనల్ని మనం చక్కబెట్టుకోలేదు. ఆనాడు ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతి క్రమాలు మనలో ఉండిపోవడం వల్ల మన స్వరూప లక్షణాల నుంచి బయటకు వచ్చేసాం. దేవుడి కంటే ఇష్టం మనం అంటే, నా కుమారుడా నీ స్వరూప లక్షణాలు నీవి కాదు నావి, రా. ఎక్కడ రావాలి? మళ్ళా ఆ స్వారూప్యంలోనికి మనం వెళ్ళాలంటే కనుక మనం వెలిగించబడాలి. దేవుడు వెలుగు కనుక మనం వెలుగులోకి వెళ్తే మనం కూడా వెలిగించబడాలి. అమ్మో నాకు ఆ వెలుగు వద్దున్నటువంటి తత్వాలకు ఉండిపోతే ఎట్లా? దేవుడి భూమి మీదకి వచ్చింది వెలుగవటానికి, నేను నిజమైన వెలుగును అన్నాడు ఆయన.
ఈ లోకంలో ప్రతి ఒక్కరిని నేను వెలిగిస్తానన్నాడు. ఈ లోకానికి వెలుగునన్నాడు ఆయన. మరి లోకానికి వెలిగినటువంటి దేవుడు మనకు వెలుగై ఉండడా? ఈ రోజున మనకు వెలుగై ఉండడా? మనకు వెలుగై ఉంటాడా దేవాది దేవుడు? మనకు వెలుగై ఉన్నాడు. మన వెలుగు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వెలుగు హతసాక్షి వల్ల ఉండడానికి కూడా ప్రయత్నాలు జరగవచ్చు. ఆ వెలుగు హతసాక్షి అవటానికి సిద్ధపడతాడు. నువ్వు వెలిగించబడ్డావా? నువ్వు వెలిగించబడితే గనక నీ వెలుగు ప్రత్యేకం. రైట్. నీ వెలుగు ప్రత్యేకమైనది. ఏసన కూడా పాడపడారు. ఏం పాట? యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఉంది, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే. హోసన మిస్టర్స్, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవునికి స్తోత్రం. పాడిన పాట దేవుని ద్వారాగైనా దేవుడు ఎవరు రాయించాడు పాట? ఎవరు రాయించాడు?
వెలిగించేవాడు నీవు, నా దీపాన్ని వెలిగించావు. కాబట్టి తన సాక్ష్యం తను కాపాడుకున్నాడు. వెలిగించబడ్డాడు కనుక ఈరోజు అనేక మంది వెలుతుల్లో నిలబడ్డారు. ఆయన వెలిగించబడకపోతే ఈరోజు వెలిగించబడ్డవారు ఒక్కరు ఉండేవారు కాదు అక్కడ. మొట్టమొదటి మనం వెలిగించబడ్డవారుగా ఉంటే మన ద్వారా కొందరు వెలిగించబడతారు, వారు కూడా సాక్ష్యాలు నిలబడతారు. తన సాక్ష్యం ఎలాంటిదో తెలుసా? చిన్న ఉదాహరణ ఒక మాట చెప్తా. తన సాక్ష్యం రక్తం కక్కేటువంటి జీవితం తనది, రేపమాపనటువంటి జీవితం తనది. చచ్చిపోతాడటువంటి తలంపులో ఉన్నాడు. రక్తం కక్కుకుంటూ వెలిగించబడ్డాడు. చాలా శ్రమల గుండా ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసిన తర్వాత వెలిగించబడ్డాడు. అనేక మంది వెలుగుగా నిలబడ్డాడు. అనేక మందికి మాదిరి చూపించాడు. ఆయన వెలిగించబడ్డాడు, కరెక్టే. అనేక మంది వెలిగించాడు, మంచిది. వెలిగించబడేటువంటి వారు ఈరోజు ఏం చూస్తున్నారు అని అంటే కనుక ఏం చూస్తున్నారు? యేసన్న గారు వెలిగించబడ్డాడు. ఆ వెలుతురు మాకు చాలు అనుకుంటున్నారు చాలామంది. తప్పు. ఆయన వెలిగించబడి 100 మందిని వెలిగించాడు దేవుని ద్వారాగా. 100 మంది సేవ చేయడానికి అర్హత కలిగించాడు. మరి మీరు వెలిగించబడ్డారు. ఈ రోజున మీ వెలుతురు అనేక మంది పనికి రావాలి. మనం ఈరోజు వెలిగించబడ్డామనంటే నా వెలుతురు నీకు చాలు అనే మాట మనం చెప్పడానికి సరిపోలేము. నా వెలుగులో మీరు ఉండండి చెప్పడానికి సరిపోలేము. అందరు దేవుని వెలుగులో ఉండాల్సిందే. ఆ వెలుగులో ఉన్న తర్వాత మనం ఒక దేహం అయి ఉన్నప్పుడు దేవుడు మనం వెలిగిస్తూ ఉంటాడు. మనం వెలిగించబడ్డ తర్వాత మనం అనేక మందికి వెళుతున్నేవాలి. ఏ మనిషి మనకు ముఖ్యం కాదు, నేను ప్రాముఖ్యం కాదు. యేసుక్రీస్తు శిష్యులు ముఖ్యం కాదు మనకు. ఎవరు ముఖ్యం? మనకు దేవుడే ముఖ్యం. మనకు సాక్ష్యం అవసరం. ఎవరి సాక్ష్యం అవసరం? ముందున్నటువంటి ప్రవక్తల సాక్ష్యం అవసరం. అలా నడిచాడు ఆయన. యేసుక్రీస్తు శిష్యులు ఏ విధంగా నడిచారు? ఎలా వెలిగించబడ్డారు? ఆయన కొరకు పాటుపడినటువంటి సేవకులు ఈ మధ్యకాలంలో చదివినటువంటి వారు రాజబాబు గారు అయితేనేమి, యేసన్న గారు అయితే వాళ్ళు ఎలా వెలిగించబడ్డారు? వాళ్ళు ఏ విధంగా సువార్త ప్రకటించగలిగారు? వారు ఎంతమంది వెలిగించారు? వెలిగించబడ్డవారు వెలిగిస్తూనే వచ్చారా? ఆగిపోయారా? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? నా వాక్యము వెలిగించేది గనక, నేను వెలుగును గనక నువ్వు వెలిగించబడాలి. ప్రత్యేకంగా వెలిగించబడి అంటున్నాడు ఆయన. నువ్వు ప్రత్యేకంగా వెలిగించబడాలంటే నువ్వు కరెక్షన్ చేయబడాలి. నువ్వు సరి చేసుకోవాలి. నీ మాట ప్రతిది నాకు తెలుసు. నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నాకు ముందే తెలుసు. జాగ్రత్త. నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. నా దగ్గర తెలియదు, నాకు రావట్లేదు అనుకుంటున్నావేమో. అరే నోట్లోని మాట జారిపోయింది అనుకుంటున్నావేమో. జారిపోవట్లేదు బాబు, నువ్వు మాట్లాడేవాడు నాకు తెలుసు అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? తండ్రి, నేను మాట్లాడబోయే మాట అది నీకు తెలుసయ్యా. నేను మాట్లాడబోయే మాట నీకు తెలుసు. ఈ తెల్లవారుజామున, మొదటి జామున, లేకపోతే ఈ వేకుగాల సమయంలో నీ దినచర్య ప్రారంభించేటప్పుడు నువ్వేం మాట్లాడబోతున్నావో తెలుసు దేవుడికి. ఈ రోజు లేచి పడక మంచం మీద నువ్వేం చేయబోతున్నావు కూడా దేవునికి తెలుసు. నీ ఆలోచన అంటే దేవునికి తెలుసు. నీ తలంపులు అంటే దేవునికి తెలుసు. నీ బిహేవియర్స్ అంటే దేవునికి తెలుసు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నేను పరిశుద్ధుడిని తండ్రిని ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి ఏం తెలియదు కదా అని అనుకుంటావు. దావీదు చెప్పేటువంటి సాక్ష్యం ఏంటి? ఏం చెప్తున్నాడు ఆయన? బాబు, నేను రాజుని, నా రహస్య స్థలాల్లో, నా రహస్యమైనటువంటి గదిలలో, రాజ్య మందిరంలో, నాకు ఏర్పాటు పడక గదిలో నేను సుఖించాను నా పడక విషయంలో. అది దేవుడు చెప్పాడయ్యా. నేను తొందరపడి మాట్లాడాను ఉరియాని చంపించమని. ఆ మాట దేవుడే విన్నాడు. తొందరపాటు మాటలు కొన్ని ఉన్నాయి నా దగ్గర. నేను మాట్లాడే మాట నీకు తెలుసు ముందే. అది దేవుడికి తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి నేను? తండ్రికి తెలిసి కూడా క్షమించాను అనేటటువంటి తత్వంలోకి అది వెళ్ళేది. నువ్వు ఎలా ఆలోచించావో, నువ్వు తప్పు చేయడానికి ఎలాంటి ప్లాన్లు స్కెచెస్ వేసావో, ఆ స్కెచెస్ అని దేవుడు చెప్పుకోవా?
ఎవరు తెలుసు నువ్వు వెలిగించబడాలంటే నీ నోటిని నాలుకను భద్రం చేసుకోమన్నాడు దేవుడు. నోటి మాట బి కేర్ఫుల్. 19వ కీర్తన 14 వచ్చిన ఒక మాట చూడండి, ముగిస్తాను. 19వ కీర్తన 19వ కీర్తన 14 వచ్చిన. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అంగీకరించబడునుగాక, స్థిరపరచబడునుగాక. నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అని చెప్తున్నాడు కీర్తనాకారుడు. మన నోటి మాటలు సరిగా ఉండాలనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. మనల్ని కరెక్షన్ చేసేటువంటి గ్రంథం భూమి మీద ఉండాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? కరెక్షన్ చేసేటువంటి గ్రంథం లేకపోతే పరిపాలన కరెక్ట్గా జరగదు. నేటి కాలంలో మనకు రాజ్యాంగం లేకపోతే రాజ్య పరిపాలన తెలుస్తుందా? రాజ్యాంగం కానీ లేకపోతే పోలీసు వారు ఎలాగ నడవాలో, రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలో రాజ్యాంగంలో కనుక మెన్షన్ చేసి ఉండకపోతే కొన్ని హక్కులు, కొన్ని చట్టాలు, కొన్ని ప్రణాళికలు ఆ రాజ్యాంగంలో అనేటువంటి గ్రంథంలో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు రాయకపోతే, అవి మనకు అప్పగించకపోతే ఈరోజు రాజ్య పరిపాలన చేసేటి వారు కానీ, రాజకీయం చేసేటి వారు కానీ, అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీసు వారు కానీ, రక్షక దళాలు కానీ, లేదా డ్రైవింగ్ చేసేటువంటి వారి గురించి కానీ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయకపోతే, ఇది చేస్తే శిక్ష అని చెప్పేసి చెప్పకపోతే, ఆ చట్టాలు ఆయన అమర్చకపోతే ఈరోజు మనకి ఆ విషయాలు తెలియడానికి అవకాశం ఉందా? లోకానుసారంగా లేదు. ఆత్మానుసారంగా ఒక గ్రంథం అనేది నేను శ్రవణ చేసే గ్రంథం లేకపోతే నీకు అర్థమవుతుందా ఎలా నడవాలో? నువ్వు అనుకుంటావు నాలుగుకి నరం లేదు కాబట్టి ఏదేదో మాట్లాడేస్తుంది. నాలుగు ఏం లేదంట, షార్ట్ కట్ మాట మంది. నాలుగుకి నరం లేకపోతే నాలుగు పైకి కింద ఎలా ఆడుతుంది? నాలుగుకి నరం లేకపోతే అలా ఉండిపోతుంది, చచ్చిపడిపోతే. ఎలా మాట్లాడుతుంది నాలుగు? ఎలా తిరుగుతుంది పైకి కిందకి, పైకి కిందకి? మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎన్నోసార్లు యాక్షన్ చేయాలి నాలుగు లోపల ఉండి. నువ్వు బాగానే ఉంటావు, నా పని అయిపోతుంది లోపల అని చెప్పేసి నాలుగు కొన్ని సందర్భాలు నొప్పి పడతావు, నొప్పి వస్తుంటుంది దానికి. చాలయ్యా బాబు, చాలయ్యా అని చెప్తూ ఉంటుంది ఎవరో లోపల నాలుక. ఎక్కువసేపు మాట్లాడేస్తున్నావు, నొప్పి వస్తుందని చెప్పేసి అంటుంటుంది కొన్ని సందర్భాలు విస్తరించి మాట్లాడినప్పుడు. కొందరు ఉన్నారు తల్లులు, ఉదయాన్ని కూర్చుంటే సాయంత్రం అయిపోద్ది. అలాంటి వారి విషయంలో నాలుగు చాలా ఎంత బాధపడుతూ ఉంటుందో. కాబట్టి నాలుగుకు నరం ఉంది. నరం లేని నాలుగు ఏదో మాట్లాడేది. నాలుగుకి నరం ఉంది కాబట్టి దేవుడు ఏమన్నాడు? అరే బాబు, నీ నాలుగుకి నరం ఉంది కాబట్టి నీ నోటిని నాలుగును భద్రం అన్నాడు. భద్రం అంటే జాగ్రత్త, భద్రం చేసుకో. నువ్వు ఒకటి మాట్లాడితే నేను నాలుగు రెండోది మాట్లాడుతుంది. ఆ నాలుగు ఏం మాట్లాడుకు నాకు తెలుసు, నేను రాసే ఉంచాను ఆల్రెడీ ముందుగా. మీ మాటల్లో మీ బయటికి రాకముందే నాకు తెలుసు కాబట్టి అది నాకు కవిలో రాయబడింది కనుక అదే మీరు మాట్లాడతారు, ప్రత్యేకించే మాట్లాడరు. అయ్యో మాట జారిపోయింది. లోపల ఏది ఉంటుందో, ఇక్కడ ఏదైతే ఏ తాట అయితే మనకు వస్తుందో ఇక్కడ నుండి అది అలా బయటకు వస్తుంది. మన మైండ్లో ఫీడ్ అవ్వని మాట బయటికి రాదు. కొందరు ఏం చేస్తారంటే తెలివైన వాళ్ళు లోపల ఏమో చంపేసినంత ఒక్కేసి ఉంటుంది, లోపల బయటికి మాత్రం ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఎలాంటి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసేవారు ఎలాంటి వాళ్ళు చెప్పండి? ఎలాంటి వాళ్ళు? యెహోనాదాబు లాంటి వాళ్ళు. దావీదు అన్న కొడుకు యెహోనాదాబు. ఆ యెహోనాదాబు అన్న ఎవరు?
యోనాతాన్ కత్తిపట్టి యుద్ధం చేసేటువంటి వాడు, మంచి బలవంతుడు, షిమియా కుమారుడు. తన తర్వాత వాడు యెహోవాదా. ఎలాంటి వాడు? అమ్మను చచ్చిపోతాడని తెలుసు, చంపుతారని తెలుసు. ఏం కాదు, వెళ్ళి ముందుకెళ్ళి జై ఏమన్నాను అని మాట్లాడి పురికొలిపి తను ముందుకు తోసేసాడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు మళ్ళీ చివరికి? రాజా అనగా చిన్నానా భయపడొద్దు, అక్కడేం జరిగిపోలేదు, నీ రాజకుమారులు చచ్చిపోలేదు, ఒక్కడే చచ్చిపోయాడు. ఎవరనుకుంటున్నావు? అమ్నోను. ఎందుకనుకుంటున్నావు? అబ్షాలోము చెల్లిని చెరిపాడు కదా, పగచేత అతనే చంపించేశాడు. టెన్షన్ పడకు నువ్వు అని వెళ్ళి జోగు కొడుతున్నాడు. ఎవరిని? బొచ్చగిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. వెళ్ళి ఎవరు ఆదరిస్తున్నాడు? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మనతో పరిచయం చేసి మనతో నడిచేవాడు. నీ మేలు కోరేవాడు కాదు, నీ కీడు కోరేవాడు బయట మాట్లాడు. నీ మేలు కోరేవాడు మొఖమే గద్దిస్తాడు. నీ మేలు కోరేవాడు నీ మొఖం కొట్టినట్టు మాట్లాడతాడు. అది గుర్తుపెట్టుకో. మాట లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండదు తెలుసా? బయటకు రావాలి. ప్రేమించేవాడు కనబడేట్టుగా ప్రేమించాల్సిన అవసరం లేదు, కనబడేలాగా ప్రేమించాల్సిన అవసరం లేదు. ఆ గద్దెంపులో ప్రేమ ఉంటుంది. గద్దెంపులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మన పిల్లలు తప్పు చేస్తే లాగి పేర్లు చేరుస్తాయి ఈ పెట్టి ఎంటర్ అయిపోయినని చెప్పి. అదే కుమారుడు క్రమశిక్షణలో లేకోకుండా మనం చెప్పుకోకుండా, వచ్చిన వాడికి బుద్ధి చెప్పుకోకుండా, నా బాబే నా కొడుకు నా కొడుకు మెచ్చిందని చెప్పేసి అని మనం చక్కబెట్టుకొని వచ్చే వ్యక్తి ఎవరైనా మాట్లాడే వారి మీద మనం వివాదానికి వెళ్ళామనుకోండి, వాడు ఏం నేర్చుకుంటాడు మన దగ్గర నుంచి? మా నాన్న నన్ను కొట్టడు, మా నాన్న నన్ను గదవడు, మా నాన్న నన్ను శిక్షించడు, నేను ఏం చేసినా రైట్ అనుకుంటాడు కుమారుడు. తండ్రి అలాంటివాడు కాదు. మన దేవుడు శిక్షకు అప్పగిస్తాడు, మనల్ని క్రమశిక్షలో పెడతాడు. దావీదు నీ నడకను నీ పడకను నేను పరిశీలిస్తాను అని అన్నాడు కాబట్టి దావీదు అంటాడు ఆ మాట. అంతేనా? అంతేనే కదా. అందుకే రాశాడు పాట దావీదు. ఏం పాట? ఈ కీర్తన పాటే పాడుతున్నారు కదా చాలామంది ఇష్టంగా పాడేటువంటి పాట. నేను గుర్తు చేశాను యోగు గురించి. ఏమని గుర్తు చేశాను? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాట్లాడుతూనే ఉంటావు, నేనంటే ఎంత ప్రేమయ్యా. ఈ పలకరింపులు మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి మాటలు కాదు, పలకరింపులు కాదు. దేవుడు శిక్షించేవాడు గద్దించేవాడు ఉండకపోతే నువ్వు ఎలా ముందుకు వెళ్తావు? దేవుడు కొడితేనేమో రాక్షసత్వమా, మనం కొడితేనేమో అని ప్రేమ. మన కుమారుడు తప్పు చేస్తే మనం కొడితే ప్రేమ. ఈయన కొట్టపోతే ఎలా తెలుసుకుంటాడండి వీడు, నాలా ఎలా ప్రవేశిడు అవుతాడు వీడు అని కొట్టేస్తాం. అదే మనం తప్పు చేస్తే దేవుడు మనం కొడితే, దేవుడు నేనంటే దయ లేదు, ఏం లేదు, నేనంటే దేవుడు దయ లేదండి, అసలు నేనంటే ఇష్టం లేదు దేవుడికి, నన్నే కొడతాడు, ఎవడే కొట్టడు. నువ్వు తప్పు చేయకపోతే నిన్నెందుకు కొడతాడు? దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు వెలిగించబడాలి. వెలిగించబడు. నువ్వు వెలిగించబడడం దేవునికి ఇష్టం. నువ్వు వెలిగించబడ్డం దేవునికి ఇష్టం కాబట్టి నువ్వు వెళ్ళి నీ వెలుగు అనేక మందికి చీకట్లు ఉన్నట్టు వారికి వెళుతున్నవ్వాలి. అనేక మంది చీకటి నుంచి వెలుతురులోకి రావాలి, వారు వెలిగించబడాలి. ఆ వెలిగించబడిన తర్వాత వారు కూడా వెలిగి నిలబడాలి. నీ ఒక్కరితో వెలుగు ఆగిపోకూడదు, అందుకే నీ వెలుగు ప్రత్యేకమైంది అన్నాను నేను. నాలో ఉన్న వెలుగు ప్రత్యేకమైంది. నాలా నువ్వు నడవు, నీలా నేను నడవను. మన నడకలు వేరేగా ఉన్నా, మన ప్రత్యేకంగా నడిచేటువంటి సందర్భాల్లో మనం ఉన్నా. మోషేలో నివసించిన వెలుగు ప్రత్యేకమైంది, ఆనోకుల వెలుగు ప్రత్యేకమైంది. వెలుగు ఒక్కటే, వారి బిహేవియర్స్ వేరేగా ఉంది. ఈశాన్ గారు ఉన్నట్లు రాజబాబు లేడు కదా, పౌలు ఉన్నట్లు పేతురు లేడు కదా, పేతురు ఉన్నట్టు యాకోబు లేడు కదా, యాకోబు ఉన్నట్టు తిమోతి లేడు కదా, తిమోతి ఉన్నట్టు ఫిలిప్పు లేడు కదా.
ఫిలిప్ ఉన్నట్లు స్టెఫను లేడు కదా. ఎవరి కాళ్ళకి సంబంధాలు అందరూ వెలిగించబడ్డారు, అందరూ వెలుగుతూనే నడిచారు. కానీ వారికి నడక ప్రత్యేకంగా ఉంది, వారి వెలుగు ప్రత్యేకంగా ఉంది. వాడు మనం కూడా ప్రత్యేకంగానే ఉండాలి. దేవుడు మనల్ని వెలిగించాలనుకుంటున్నాడు. మన నోటి మాటలు ఎలా చేయాలి ప్రార్థన? నా నోటి మాటలు వెలిగించబడిన తర్వాత చేసే ప్రార్థన, తండ్రి నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. వెలిగించబడకపోతే ఈ ప్రార్థన చేస్తే ఇంకేమైనా ఉందా? ఉదయం లేవగానే ఊరేసి పడిపోయి అనుకోండి జనాల మీద. ఉదయం లేవగానే కక్షత వివక్షత మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, తండ్రి నా మాటలు నా ధ్యానం నా హృదయ ధ్యానమును అంగీకారం లగును కాకన్నాం అనుకోండి. ఒరే మూర్ఖుడా, ఏమంటాడు దేవుడు? చెప్పండి ఏమంటాడు? ఒరే మూర్ఖుడా, నీ మాటలు అంగీకారం ఏంట్రా అందరంటాడు. నువ్వు ఏం మాట్లాడతావో నీకే తెలియదు. లేచిన దగ్గర నుండి నువ్వు లేచిన దగ్గర నుండి ఎవరెవరితో ఎలా బిహేవ్నెస్ ఉంటుందో నీకే తెలియదు. అంగీకారంలా నీ చేతులెత్తగా నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావా? అసలు వెలిగించబడనే లేదు కదా. వెలిగించబడు మొట్టమొదట. నేను మళ్ళీ చెప్తాను, 119 కీర్తన 105 మాట సామాన్యమైంది కాదు, చాలా ప్రత్యేకమైన మాట. చాలా వ్యాఖ్యానాలు చేయొచ్చు ఆ మాట మీద. కాబట్టి మన త్రోవకు వెలుగు అనంటే మనం నడిపించటానికి ఒక సేవకుడు వెలిగించబడాలి. ఆయన వాక్యం మనకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపమును, అది నా త్రోవనకు వెలుగు. నా త్రోవకు వెలిగించేటువంటి వెలుగు ఒకటి ఉంది. ఆయన వాక్యం మన పాదాల దీపం వల్ల ఒకటి ఉంది. మన త్రోవలకు వెలిగించేవారు కొందరు ఉండాలి, వెలుగు చూపించేవారు కొందరు కావాలి. బాబు ఇలా ఉండు, ఇలా ఉండు. దేవుని గ్రంథాలలో బోధిస్తూ ఉంది. చదువులేని వారికి లాంతర పట్టుకుని వెలుగురిచ్చేటువంటి వాడిగా ఉండాలి. ఏసన్న గారు ఒక ఉపమానం చెప్పాడు, ఒక మాట జ్ఞాపకం బుకింగ్ చేస్తానే. ఏ ఉపమానం అంటే, ఒక ఊళ్ళో ఒక గుడ్డోడు ఊరు బయట నివసిస్తున్నాడంట. నివసిస్తూ ఉంటే ప్రతిరోజు సాయంకాలం వచ్చేసరికి ఒక పెద్ద లాంతర్ వెలిగించుకొని దారిలో నుంచే చూస్తున్నాడు. అతను ఏం పట్టుకొని, గుడ్డోడు లాంతర్ వెలిగించుకొని దీపం వెలిగించుకొని నా దారి పట్టి చూపిస్తున్నాడు. చూపిస్తూ ఉంటే చూసేవారికి అర్థం కావట్లేదు, కానీ ఆ గుడ్డోడు తెలిసి ఎందుకు వెలిగిస్తున్నాడు దీపం. ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడంట, రే బాబు నీ కళ్ళు కనిపించవు కదా, నువ్వెందుకురా లాంతర్ పట్టుకో ఉన్నావనంటే, నాకన్నా గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారండి అన్నాడంట. అరే నీకన్నా గుడ్డోళ్ళు ఎవరు ఉన్నారా? ఇలా మెల్లగా బానపోతారండి. వచ్చినట్టు ఫుల్గా తాగొత్తారు చూసారా, వాళ్ళు కళ్ళు కనిపించవు. వాళ్ళు వచ్చి నన్ను గుద్దేయకుండా నా మీద పడకోకుండా వారికి దారి చూపించలేదు కానీ వీళ్ళు ఆంతరు అన్నాడంట. ఏమన్నాడు? వారికి దారి చూపించడానికి నేను ఆంతరు పట్టుకున్నానండి, లేకపోతే వారి నా మీద పడేదే కాక వారు ముళ్ళ తప్పులకి పడిపోతున్నారు. వారికి దారి ఇవ్వటానికి, వారికి దారి చూపించడం, రే నేను ఒక గుడ్డోడిని, మీరు నాతోడు గుడ్డోళ్ళు, ఇదిగో వెళుతురు రండి ఇలా రండి అని చూపించడానికి, వారందరికి దీపం ఇవ్వడానికి నేను వెళుతురు ఇవ్వడానికి వెళ్తానండి అని చెప్పేసి అని ఒక చక్కని ఉపమానం చెప్పాడు. మనం గుడ్డోళ్ళు అయినా వెలిగించేవారి వల్ల ఉండాలి. ఎలా ఉండాలి? వెలిగించేవారి వల్ల ఉండాలి. ఆ వెలుగు చాలా ముఖ్యం ప్రియులారా. ఆ వెలుగే త్రోవనకు వెలుగు. అనేక మందికి మార్గం సరళించాలి, అనేక మంది మార్గం నడిపించాలి. యోహాను ఏమంటాడు? నేను మార్గములను ఏం చేస్తాడు? ఆయన వచ్చి విశాల చేసేటువంటి తత్వం ఆయనకు ఉంది. ఆయన చేసేదేంటి? వెలిగివ్వటం. తర్వాత ఆయన శిష్యులు చేసేదేంటి? ఆ వెలుగులో నడిచి అనేక మందిని వెలిగించటం. ఆ దేవాది దేవుని వెలుగులో మనం ప్రవేశించేవారుగా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంటే, నీ సేవలోనే ఆనందము, అంతేనా? నీ మాటలోనే అనురాగము, నీవు లేని బ్రతుకు వ్యర్థము, నీవు లేని బ్రతుకు వ్యర్థము. యేసయ్యా యేసయ్యా నీవే
నీవే మాకు ఆధారము, నీవే నీవే మాకు ఆనందము, నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన నోటి మాటలు అంగీకారం లగాలి దేవుడి దగ్గర. అంగీకారం లగునుగాక అని చెప్పేవారు మనం ఉంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు, నిన్ను వెలిగిస్తాడు. వెలిగించేవాడు మన దేవుడు. కరెక్షన్ చేసే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. నువ్వు కరెక్షన్ చేయబడాలన్నా, నువ్వు వెలిగించబడాలన్నా ఈ గ్రంథం ఎంతో ముఖ్యమైనది. దేవుడి కొద్ది మాటలతో మనం వెలిగించును గాక, మనల్ని ఇంకా అనేక మంది వెలుతురిచ్చిన జీవితాలు తీసుకుని వెళ్ళాను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గనుడా నీకు వందనాలు, దయగలిగిన దేవుడా నీకు స్తోత్రాలు, ఘనమైన తండ్రి నీకు వందనాలు అయ్యా ప్రభువా. నీ దయతో నీ కృపను జ్ఞాపకం చేసుకోండి. ఈ తెల్లవారుజామున ప్రభువా మేమందరం నీ సన్నిధానంలో ప్రభువా మోకరించాము నా తండ్రి. నీ కృపతో నీ దయతో నీ ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. ఆది సంపూతుడే నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు, కృపగలిగిన దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను. పరమ తండ్రిని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా దినచర్య ప్రారంభించే ముందు ఇటు రీతిగా నా ప్రభువా మేము నీ లేఖనాలటువంటి మాటలు తెలుసుకొని, నీ లేఖనటువంటి మాటలు అర్థం చేసుకొని, నీ వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభువా మేము ముందుగా ఆశపడుతున్నాము కనుక నీ దయతో నీ కృపతో నీ ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ ఆదరణతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మీరు మాట్లాడండి నా తండ్రి, అయ్యా మీరు మాట్లాడండి నా ప్రభువా. నా తండ్రి మా దినచర్య ప్రారంభించే ముందుగా మీతో మేము మాట్లాడుకొని ఓ ప్రభువా నా తండ్రి నాయన నీ నోటి మాటలను బట్టి నా ప్రభువా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. నీ వాక్యం మా పాదములకు దీపమును, అది నా త్రోవనకు వెలుగునై ఉన్నది అటువంటి మాట రీతిగా నా ప్రభువా. ఒక వెలుగు మీరైతే రెండో వెలుగు దేవుని యొక్క సేవలను మాట్లాడుతున్న గొప్ప దేవుడు నీకు వందనాలు నా ప్రభువా. నా తండ్రి మా పూర్వీకులు వెలిగించారు కానీ ఆ వెలుగులో మేము ఉండి వెలిగించలేకపోతున్నాం ప్రభువా. వెలుగు వల్ల నడవలేకపోతున్నాం. క్షమించండి ప్రభువా, క్షమించండి క్షమించండి క్షమించండి. గొప్ప దేవుడ ఘనమైన తండ్రి నీకు వందనాలు. నీ దయతో నీ కృపతో నీ ప్రేమతో జ్ఞాపం చేసుకోండి ఓ నా ప్రభువా. ఈ తెల్లవారుజామున ఈ వేకాల సమయంలో ప్రతిరోజు రీతి కూడుకొని మేము నేను ఆరాధించడం కృప దయచేస్తున్నారు కనుక నీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డల చుట్టూ మా చుట్టూ మీకు ఎంచివేయండి. మా జీవితకాలం మందికి లోబడేటువంటి కృప దయచేసి మీరే మాట్లాడి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుతారని, మా జీవితకాలం అంతయు నీకు లోబడే కృప దయచేస్తారని, నీకు భయపడే కృప దయచేస్తారని, మా ప్రార్థన ఆలకిస్తారని ఓ నా తండ్రి నాయన. వచ్చిన బిడ్డలు మేము కలిసి నా తండ్రి నాయన ప్రీతిగా ప్రార్థించి కృప దయచేసి నీకు స్తోత్రాలు. ఇక మందికి అందృష్టించండి. అలాగే తండ్రి గో ప్రభుని స్తుతించడానికి నా ప్రభు యోగ్యతలు ఏంటి వరకు మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. మరొక రోజు మేము ప్రవేశపెట్టారు కనుక నీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు అయ్యా ప్రభు. అలాగే తండ్రి గోతండ్రి వ్యవసాయం చేసేటువంటి రైతులు జ్ఞాపం చేసుకోండి. గోతండ్రి పశువుల కాపులు జ్ఞాపం చేసుకోండి. గోతండ్రి నాయన ప్రభువా గోతండ్రి విత్తనాలు అమ్ముకుంటూ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. గోతండ్రి రేషన్ డీలర్ జ్ఞాపం చేసుకోండి. గోతండ్రి నాయన ప్రభువా నా తండ్రి చిన్న చిన్న ప్రభు కూరగాయల వ్యాపారం మొదలుకొని పెద్ద పెద్ద మార్కెటింగ్ చేసేటువంటి బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఎవరైనా తండ్రి నాయన చిన్న చిన్న చదువులు మొదలుకొని తను మంచి ఇగో ప్రభు ఇంజనీర్ చదువు చేసిన బిడ్డలు కూడా జ్ఞాపం చేసిన దయకపోతలు ఎంచండి. గొప్ప దేవుడా ఇగో తండ్రి నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్న ప్రభు నా తండ్రి మా ప్రభు చిన్న చిన్న వాహనాలు నడిపెట్టే వారిని జ్ఞాపం చేసుకొని పెద్ద వాహనాల వరకు నడిపెట్టి జ్ఞాపం చేసుకుని తండ్రి ఇగో ప్రభు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభు యాక్షన్ జరిగిపోతున్నాయి. బైక్లు వెళ్తున్నారు, వేగంగా వెళ్తున్నారు, అతి వేగంగా వెళ్తున్నారు. నా తండ్రి నాయన ఎదుటివాడు ఎవడో ప్రభు తప్పుగా వస్తున్నాడు, దానివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, వెంటనే చనిపోతున్నారు ప్రభు. తండ్రి అలాంటి ప్రభు తండ్రి నేను మరణ హోమాలు జరుగుతున్నాయి ఈ రోజున ప్రభు. అలాంటి వారిని జ్ఞాపం చేసుకోండి తండ్రి. నీ దయతో జ్ఞాపం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు నీ కృపతో జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. అలాగే నాయన ప్రభు గొప్ప దేవుడు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను. యువతిని నాయన ఇంటి పని చేసుకున్న వారు జ్ఞాపం చేసుకోండి అయ్యా తండ్రి నాయన. యువతిని ప్రభు ఇంటింటికి వెళ్ళే తండ్రి నాయన ఓ ప్రభు తండ్రి నాయన ఇంటికి వంట పని చేసుకున్న వారు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఓ ప్రభువా నీ కృపతో వారిని నడిపించి ఆదరించండి తండ్రి. హాస్పిటల్లో బలహీనంగా పెట్టే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. నీ నామానికి మహిమకరంగా వాడుకోండి. వీళ్ళందరి పక్షం నీ ఆత్మ నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. అలాగే ప్రభు నీ బిడ్డలు విశ్వాసులైనటువంటి జ్ఞాపం చేసుకోండి, క్రైస్తవులైనటువంటి జ్ఞాపకం, సేవకులైనటువంటి జ్ఞాపం చేసుకోండి, సకల పరిశుద్ధులను జ్ఞాపం చేసుకోండి. అనేక మంది మారోన్స్ పొందే కృప దయచేయండి ప్రభు. నీకు వందనాలు. అనేచరికి జీవిస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. రాజకీయ నాయకులు జ్ఞాపం చేసుకోండి ప్రభు. గవర్నమెంట్ వారు జ్ఞాపం చేసుకోండి తండ్రి. గవర్నమెంట్లో ప్రభు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభు. నీకు వందనాలు అయ్యా ప్రభు. అనేక మంది సేవకులు తెరిపి తెచ్చేటువంటి సేవకులు జ్ఞాపం చేసుకోండి ప్రభు. తెరిపి దయటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి. నీ వెలుగులో ప్రకాశం పడే కృపను నేర్పించండి. గొప్ప దేవుడు నీకు వందనాలు. ప్రేమ కలిగిన దేవుడు నీకు స్తోత్రాలు. దయామేడే నీకు వందనాలు. కృపామేడే నీకు వందనాలు చెల్లించుకుని ప్రార్థన చేస్తా ఉన్నాను. నా తండ్రి స్థుతులు అయ్యా నా ప్రభు. గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు అయ్యా ప్రభు. గొర్రెల కాపులు జ్ఞాపం చేసుకోండి నా తండ్రి నాయన ప్రభు. అయ్యా గొర్రెల కాపులు జ్ఞాపం చేసుకోండి ప్రభు. సంఘ కాపులు జ్ఞాపం చేసుకోండి ప్రభు నా తండ్రి నాయన. అయ్యా నీ దయతో జ్ఞాపం చేసుకోండి. యవనస్తులైన పిల్లలు జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. వారు పడకన సరి చేసుకుని కృపను అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు.
కృపగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి ప్రభు. మా జీవితకాలం లోబడి కృపగలిగిన చెడు నుంచి బలపరుస్తాను పెట్టుకుంటున్నాను. గొప్ప దేవుడు నీకు వందనాలు, దయగలిగిన దేవుడా నీకు స్తోత్రాలు, కృపగలిగిన దేవుడా నీకు వందనాలు. నీ దయతో జ్ఞాపం చేసుకోండి ప్రభువా నా తండ్రి. ఈ రీతిగా మేము ఉదయకాల సమయంలో ప్రభువా ఈ విధంగా కూడుకున్నామంటే నీ కృప నా తండ్రి. నాయన భక్తుడు మాట్లాడుతున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి నేను మాట్లాడుతున్నాడు తండ్రి. ఎందరైతే ప్రార్థన అవసరాలు కోరుకున్నారో అందరూ జ్ఞాపం చేసుకోండి. సముద్రులు ఆటాడేటువంటి నా ప్రభువా మత్స్యగారు జ్ఞాపం చేసుకోండి నా ప్రభువా. అలాగైతే నదుల్లో యాడ్ చేసేటువంటి వీటిని జ్ఞాపం చేసుకుని తండ్రి నాయన. ఓ దేశం కానీ దేశాలు వెళ్తున్నారు ప్రభు కష్టపడుకోవడానికి, రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు ప్రభు కష్టపడుకోవడానికి. ఆ బిడ్డలందరూ జ్ఞాపం చేసి ఎదిగిపోతుంది అని తండ్రి నాయన. ఇగో ప్రభు ప్రతి ఒక్క వ్యాపారం చేసే వీటిని జ్ఞాపం చేసుకోండి. వడ్డీ వ్యాపారాలు చేసుకున్నట్టు వారిని, ఓ తండ్రి అప్పుల్లో ఉన్నటువంటి బిడ్డలను, ఓ తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకున్నారు తండ్రి నాయన. ఇగో ప్రభు లేనిటి వారిని ఉన్నట్టు వారిని ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకుని నీ సన్నిధి వారిని పోతలు ఎంచండి ప్రభు. ప్రతి ఒక్క నేను అర్థం చేసుకొని నీ మాట ప్రకారం లోబడి కృపను అనుగ్రహించండి. గొప్ప దేవుడు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభు. గొప్పండి మరి ముఖ్యంగా ఈ సేతపేట గ్రామం జ్ఞాపకం చేసుకుంటుంది నాయన. ఓ ప్రభు ఈ గ్రామాన్ని అభివృద్ధి పదవులు నడిపించండి ప్రభు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందిన ప్రభు, మార్పు వచ్చింది ఈ నామను కనపరిస్తే భాగ్యం దయచేయండి ప్రభు. నిన్ను స్తుతించేటువంటి నోరు ప్రతి ఒక్కరు అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రాలు. నిజమైన దేవుడు, జీవం గల దేవుడు నమ్మేటువంటి భాగ్యం అందరూ అనుగ్రహించండి. మీరు మాట్లాడి ఈ నామను వికరంగా వాడుకొని ఈ గ్రామమే వెలిగించేటువంటి గ్రామంగా మీరు తయారు చేయండి, వెలిగించబడేటువంటి గ్రామంగా మీరు తయారు చేయండి. ఆ వెలుతురి గ్రామంలో రప్పించి అనేక మంది వెలిగించబడి అనేక మందిని ప్రభు వెలిగించే వారుగా తయారు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. గొప్ప దేవుడు నీకు వందనాలు నా తండ్రి. అనేక మంది నా ప్రభు నీ కొరకు సాక్షులుగా వాడబడే ప్రభు చూపించి మీరే మాట్లాడు నీ నామానికి మేము కరంగా వాడుకొని మేము చేసిన ప్రార్థన క్షమించండి ప్రభు. అలాగే ఈ తెల్లవారుజామున ఎందరైతే వారు దినచర్య ప్రారంభించేటప్పుడు వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని నీ నామాన్ని మేము కరంగా వాడుకోండి. ప్రతి ఒక్కరి పట్ల నీ ఆత్మ నుంచి నడిపించి మీరు బలపరచు. మరి ఇంకెవరైనా మర్చిపోయినట్లయితే వారి పట్ల నీ ఆత్మ నుంచి మీరు మాట్లాడతారని ఈ ఉదయకాల సమయంలో జరిగేటువంటి ఆరాధన కూడా కాపురించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో మిక్కిలి వినియమతో బ్రతుకుని వేడుకొనిచున్నాం పరమతండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి, వాది క్రియలుకులే ప్రభు యేసుక్రీస్తు నామమునకు సంపూర్ణమైనటువంటి విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ